దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని చివరి వరకు వినండి. వాక్యానికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి మీ సహకారాన్ని మాకు అందించవలసిందిగా, మా ఛానల్కి అందించవలసిందిగా ప్రభు నామములో కోరుకుంటున్నాను. నేటి వాక్య అంశము శ్రమ పడుట వల్ల కలిగే లాభము అన్న అంశం మీద కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. వాక్య జన్మలకు వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. సకలాశ్వదర్పుడు కారణభూతుడైన మా ప్రియ పరలోక దేవా, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తాను తండ్రి. ఇదిగో నాన్న, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యాన్ని నీ బిడ్డలు వింటూ ఉండగా నాన్న నీ కృప అనుగురించి ఆశీర్వదించి దీవించి మహిమ పొందుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, మరి శ్రమ పడటం వలన కలిగే లాభము అన్న అంశం మీద మనం చూసుకుంటే మొదటగా ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. సంకీర్తన 18వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, శ్రమపడి వారిని రక్షించేదవు అని దావీదు గారు మాట్లాడారు. శ్రమ పడిన వారిని నీవు రక్షించేదవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని ఎక్కడ రక్షిస్తాడు? శ్రమ అంటే ఏ శ్రమ అని చూస్తే, శ్రమలో అంటే కష్టపడడంలో, శ్రమ అన్న పదానికి కష్టపడడం అందరికీ తెలుసు కదా. ఈ శ్రమ, ఈ లోకంలో శ్రమ పడడం రెండు రకాలు. ఒకటి ఈ లోకంలో పడే శ్రమ వేరు, రెండోది పరలోక సంబంధమైన శ్రమ వేరు. ఇది మనం గమనించుకోవాలి. అయితే మనకు కావాల్సింది ఏంటి? లోకంలో శ్రమను ఎక్కువగా మనము ఇష్టపడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి మంచి ఉద్యోగం వచ్చిందంటే ఆ వ్యక్తి ఎంత చదివితే, ఎంత జ్ఞానంతో ఆ యొక్క పరీక్షలన్నీ రాస్తే ఆ సర్టిఫికెట్ ఆయన చేతికి వస్తుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ, అంటే వారు విద్య నేర్చుకోవడంలో శ్రమ పడ్డారు, ఫలితం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ప్రియ సంఘం, ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా సరే శ్రమ పడితే ఫలితం వస్తుందన్న సంగతి మనకు తెలుసు. కానీ కొన్ని చోట్ల శ్రమకు మన ఫలితం రాలేకపోవచ్చు. కానీ చాలా మటుకు శ్రమ పడిన వారికి ఫలితము దక్కుతుంది. ఒక రైతు తన పొలంలో రాత్రి పగలనకుండా పనిచేసి శ్రమ పడితేనే ఈరోజు మనము చక్కగా భోజనం చేస్తున్నాం. అలాగే ప్రతి విషయంలో, ఆహార విషయంలో కానివ్వండి, వస్త్ర విషయంలో కానివ్వండి, వెండి బంగారు విషయంలో కానివ్వండి, మేడ మీద విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే ఈ భూమి మీద శ్రమ పడకుండా ఫలితం రాదు అన్న సంగతి మనకు తెలుసు. శ్రమ పడుతూనే ఉంటాము, ఆ ఫలితం చూస్తాం. ఇది లోకానికి సంబంధించిన శ్రమ. అయితే ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుంది, వాక్యం ఏం మాట్లాడుతుంది అంటే, శ్రమ పడి వారిని రక్షించే దేవుడవు. ఇప్పుడు ఈ శ్రమ కోసం మనం వద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటా శ్రమ? ఎవరు శ్రమ పడ్డారు? ఎవరు కష్టపడి పని చేశారు? దేవుడిచ్చిన ఫలితం ఏమిటి, అంటే లాభం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలోనే కాదు, ఎక్కడ ఏం చేసినా, ఏం చూసినా స్త్రీలే కాదు, పురుషులే కాదు, శ్రమపడి ఫలితం పొందుకున్నారు. ఏ ఫలితం అది అంటే చిట్ట చివరిగా పరలోక ఫలితం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు పరలోక రాజ్యంలో చేర్చబడ్డారు. వారి పేరు జీవ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఎందుకంటే వారు లోకంలో ఉంటూ లోకంలో వారు శ్రమ పడ్డారు. శ్రమ పడలేని వ్యక్తి ఎవరు లేరు. శరీరంతో దేవుడు పిలుచుకున్నాడు ఎవరిని? ఏలీయా గారిని కదండి. ఆయన చేసే పని ఏంటి? ఆయన ఏం చేశాడు భూమి మీద అంటే, ఆయన ఒక రైతు కుటుంబానికి చెందినవాడు, పొలం దున్నేవాడు. ఏం చేసేవాడు? పొలం దున్నేవాడు. ఆయనతో పాటు ఎలీషా గారు కూడా పొలం దున్నేవారు. అంటే ఈ లోకంలో వారు లోక శ్రమను పడ్డారు.
ఇది చేస్తూ దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క మాటకు లోబడి పరలోక సంబంధమైన శ్రమ కూడా వారు పడ్డారు. ఈ లోకంలోనే దేవుని సంపాదించుకున్నారు. అనేకులు ఎదుట అనేకులకు ప్రార్థనలు చేశారు, దేవుని మాట విన్నారు. అప్పుడు వారు ఏం చేశారు? ఫలితం పొందుకున్నారు. అయితే ఒకటి, శ్రమ పడకుండా ఫలితం రాదు అని ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం. అది పరలోక రాజ్యానికి సంబంధించింది కావచ్చు, ఇహలోక రాజ్యానికి సంబంధించిందే కావచ్చు. అయితే ఈ మధ్య మనం చూస్తున్నామండి, చాలామంది దోపిడీదారులు అంటారు వారిని. శ్రమ పడకుండా దోచుకునేవారు. ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక ధనికుడు ఉన్నాడనుకో, లేకపోతే ఒక దోపిడీ ముఠాకి చెందిన వాడు ఉన్నాడనుకో, ఏం చేస్తాడు? వీళ్ళ ఇంటిని కబ్జా చేస్తాడు. అంటే లాగేసుకోవడం. కబ్జా అంటే బలవంతంగా లాక్కోవడం. ఈ ఫలితం కాదని మనం సంపాదించవలసింది. ఇలాగే ఒక ఇల్లే కాదు, పొలమే కాదు, వస్తువే కాదు, ఏదైనా సరే వారు ఏం చేస్తారు? కబ్జా చేసేదాన్ని వారు సొంతం చేసుకుంటారు. చివరికి దానివల్ల ఫలితం ఏంటి? జైలు పాలే. దేని స్తోత్రం, హల్లెలూయా. కానీ క్రీస్తు కోసం శ్రమపడిన వారికి ఖచ్చితంగా పరలోక రాజ్యము చేరక మానరు. ఏలేదని చూసుకున్న ఉదాహరణకి, ఆయన ఎంతో శ్రమ పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు, భయం వేసింది. ఒక చోటైతే ఆయన అంటాడు, ప్రభువా, మొదటి రాజు గ్రంథంలో ఉంటాయి మాటలు, 16-17 అధ్యాయాల్లో, ప్రభువా, నేను మా పితరుల కంటే గొప్పవాడిని కాదు కనుక నన్ను చంపేను ఆయన అంటాడు. అంటే ఆయన ఎంత అవమాన పాల్పడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, అంటే దేనికోసం? దేవుని యొక్క మాట నెరవేర్చడం కోసం. దేవుని యొక్క మాటకు లోబడ్డాడు కనుక శ్రమ అనుభవించాడు. అర్థమవుతుందమ్మా? ఒట్టినే మీకు ఫలితం రాదు. ముందు చెప్పినట్టుగా బలవంతంగా లాక్కుంటూ వస్తుంది, కానీ అది ఎంతకాలం ఉంటుంది నీ దగ్గర తెలియదు. అసలు ఉంటాడో లేదో కూడా తెలియదు. కానీ ఇక్కడ అది కాదు. నువ్వు కష్టపడి చవిటి వచ్చి కూలి పని చేస్తున్నావో, వ్యవసాయం చేస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, మీరు ఏదైనా చేయండి, వాటి వల్ల ఫలితం ఉంటుంది. దాన్ని ఎవరు లాక్కునేవారు ఉండరు. దానికి ఎవరు ఆటంకం పరిచేవారు ఉండరు. దేనికి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకానికి సారమైంది. అలాగే దేవుడి కోసం శ్రమపడ్డ వారికి కూడా భయపడవలసిన అవసరం లేదు. కానీ ఏది అంటారు ఒక దగ్గర, నాయనా, నేను మా పితృల కంటే గొప్పవాడిని కాదు, నన్ను చంపే, నేను ఈ శ్రమను పడలేకపోతుంది. ఎందుకంటే ఒక స్త్రీ, ఒక రాణి ఆయనను చంపడానికి ప్లాన్ వేస్తుంది. అప్పుడే కదా పారిపోయి ఎక్కడికి వచ్చాడండి? ప్రభు మాట ప్రకారంగా కేదార్ అనే వాగు దగ్గరికి వస్తాడు. అక్కడ కాకులతో ఆహారం పంపిస్తాడు, ఆ నీళ్లు తాగుతాడు. అక్కడే సారేపత్తు అనే ఒక చిన్న పల్లెటూరుకు వెళ్ళమంటాడు. అక్కడ ఏం చేశాడు? నెమ్మది కలిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమ పడినందుకు దేవుడు విడిచిపెట్టలేదండి. అయితే మనకు ముందు కష్టాలు, కన్నీళ్ళు, వేదన, శోధనలు, ఇరుకు ఇబ్బందులు వస్తాయి. వాటినన్నిటిని కూడా తప్పించే దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే అంటున్నాక దావీదు మహారాజు, నాయనా, దీనులను కనుగరించేవాడివి, దీనుల పట్ల కార్యం చేసేవాడివి, దీనులను లక్ష్య పెట్టేవాడివి, శ్రమ పడిన వారిని రక్షించే దేవుడవు. ఇంతకీ ఏమి రక్షణ అది అని చూసుకుంటే, నీ ఆత్మ తీర్పులోకి వెళ్ళినప్పుడు అది అగ్నిలో పడకున్నట్లు, అనగా పాతాళంలోకి వెళ్ళకున్నట్లు పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే ఆయన పని భూమి మీద కష్టమైన సరే మనం చెయ్యాలి. ఖచ్చితంగా కష్టమైన సరే చెయ్యాలి. ప్రియ సహోదరులారా, అన్నీ ఉండి సువార్త చేయడం గొప్పతనం కాదండి. ఏమీ లేకుండా సువార్త చేయడమే గొప్పతనం. దట్స్ సో హల్లెలూయా. అన్నీ ఉంటే ఎవరైనా చేస్తారు. ఏమీ లేకుండా చేయడమే, నీకున్న దాంట్లో చేయడమే గొప్పతనం. ఇదే దేవుడు చూస్తాడు. అది దేవుడు అదే చూస్తాడు. కానీ ప్రతిఫలం ఎవరికి ఇస్తాడు? నిజంగా శ్రమ పడేవారికి ఇస్తాడు. ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారంటండి అక్కడ. జాగ్రత్తగా వినండి, వాక్యమైంది కథ కాదు. ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారంట. నిలబడి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేశాడండి?
ప్రభువా, చూసావా నేను ఎంత హుందాగా ఉన్నానో, ఎంత నీట్గా ఉన్నానో, ఎలాంటి వస్త్రాలు ధరించానో, ఇదిగో నీ ఆలయానికి వచ్చాను. వచ్చిన వాడిని ఊరుకోలేదు. ఇదిగో నా చేతిలో డబ్బు చూసావా, ఇది నీ కానుక పెట్టిలో వేస్తున్నాను, వారం వారం వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని ఒక వ్యక్తి ప్రార్థన చేశాడంట. చేసి అదిగో ఆ పక్కనే నుంచున్నాడే, వాడికి లాంటి కాదు, వాడికి లాంటి జీవితం కాదు నాది, వాడికిలాగా తీసి పారేసినట్టుగా నేను లేను, వాడున్న బేదరకులో నేను లేను, కనుక ఇదిగో నీకు చెల్లిస్తున్నాను, ప్రతి వారం వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, కనుక నన్ను దీవించి ప్రభు అని ప్రార్థన చేశాడంట. మరి రెండో వ్యక్తి ఏం ప్రార్థన చేశాడు? ఎలా ప్రార్థన చేశాడంటే, ఏ ప్రార్థన చేశాడైనా అని అంటాడు కదా, ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకు నేను అర్హుని కాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంటే, ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకు నేను అర్హుని కాను, అసలు నీ సన్నిధిలో నిలబడే భాగ్యం కూడా నాకు లేదు, కనుక నీకు నాయన నీ ఆలయానికి బయటే నేను ప్రార్థిస్తున్నాను, ఈ పాపి నన్ను క్షమించి నా ప్రార్థన ఆలకించు, ఎందుకంటే ఎన్నడూ కూడా నీకు నేను ఏమీ ఇవ్వలేకపోయాను, నీ పేరు మీద నేను ఏమీ చేయలేకపోయాను, కానీ ఇదిగో నాయన ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని వినయ మనసుతో ప్రార్థన చేశారంట. అప్పుడు దేవుడు ఒకరి ప్రార్థన విని ఒక ప్రార్థన ఆలకించలేదా? విన్నాడు. మొదటి వాడు చేసిన ప్రార్థన ఆలకించాడు, రెండో వాడు చేసిన ప్రార్థన ఆలకించాడు. మొదటి వాడు పడ్డ శ్రమను చూశాడు, రెండో వాడు పడ్డ శ్రమను కూడా చూశాడు. మరి ఎవరికి ఓటింగ్ వేశాడు అంటే ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. శంకర్ చేసిన ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని దేవుడిచ్చాడు కాక ఆమె. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, శ్రమ కోసం మాట్లాడవలసి వస్తే కొన్ని లక్షల మాటలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో, ఒకటే రెండు కాదు, కొన్ని లక్షలు. ఈరోజు నువ్వేదో చూడండి, ఒక 100 కేజీల బరువు ఎత్తి ఎత్తలాకి ఎత్తి అక్కడ పక్కన పెట్టి శ్రమ పట్టనంటే అది కాదు. దేవుడి కోసం నువ్వేం చేసావు, నిన్ను పుట్టించినందుకు. అది ఇక్కడ ప్రశ్నకు సమాధానం కావాలి మనకి. అదే అంటున్నా దావీదు గారు, శ్రమ పడిన వారు నీవు రక్షిస్తావు నాయన, నీ కోసం పని చేసేవారని అర్థం. అంతేగాని ప్రభా నేను శ్రమపడి నా కుటుంబాన్ని పోషిస్తున్నాను, ప్రభా నేను శ్రమపడి ఏదో చేస్తున్నాను, శ్రమపడి అది చేశాను, ఇది చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, నా జీవితం అంతా కూడా శ్రమతోనే జరిపోయింది ప్రభా, నాకు విశ్రాంతి కలుగుతాయి నాయన, నన్ను రక్షించంటే అక్కడికి వెళ్ళాక ప్రశ్న వేస్తాడు. ఏం ప్రశ్న అది? ఆ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండదు. ఏమేస్తుంది తెలుసా? అక్కడికి వెళ్ళాక, అవునా నువ్వు శ్రమపడ్డావా, మంచిదే, మరి నేను నీకు అప్పగించిన పని ఏది, ఎక్కడ చేసావు, ఎక్కడ శ్రమ పడ్డావు, నీకు నేను ఎలా ఫలితం ఇవ్వను అంటాడు. ఆ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండదు. అందుకే దావీదు గారు గ్రహించే, నాన్న నీ కోసం అది ఆ మాట ఏంటంటే, నీ కోసం శ్రమ పడే వారికి ఫలితం ఇస్తావని అర్థం. దేవుని స్తోత్రం కలుగును కాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా క్లుప్తంగా మర్మం పెట్టి చెప్పిన మాటలు అవే, కానీ లోకానికి అర్థం కాలేదు. లోకం వరకు, ఎందుకంటే పక్కన ఉన్న 12 మంది శిష్యులకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పాడు. ఈరోజు నీకు అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు, కానీ అర్థమైనట్లుగా మనం నటించేస్తాం అంతే. ఇప్పుడు సంగమా, వాక్యాన్ని నీవు బాగా నమలికలిగితే, ధ్యానించగలిగితే ఎన్నో మర్మాలు ప్రభు మనకిస్తాడు. నిజమేనా? నాకు ఇంత వయసు వచ్చింది, నన్ను పుట్టించావు, పెరిగాను, నాకు ఇంత వయసు వచ్చింది, నీకోసం నేనేం చేశాను, ఎంతకాలం చేసినా నా కుటుంబం కోసం, నా కోసం, నా పిల్లల కోసం చేశానే, కానీ నీకోసం నేనేం చేశాను ప్రభువా అని ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? లేదు. ఏ రోజైనా నువ్వు ఆయనను స్తుతించగలుగుతున్నావా? అది లేదు. ఏ రోజైనా నువ్వు ఆయనను సరిగ్గా జ్ఞాపకం చేసుకున్నావా? అది లేదు. కానీ నేను కష్టపడుతున్నాను కనుక, ఇదిగో నేను వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారంలో నాకు లాభమే కావాలి కానీ లాస్ వద్దు, నష్టం వద్దు. నేను ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగంలో ఆ జీతం పెరగడం కావాలి కానీ తరిగిపోవడం అక్కర్లేదు నాకు. ఇలా ఎన్నో కోరికలు ఉంటాయండి. దీనికోసం ప్రభు మాట్లాడలేదు నీతో నాతో. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రసంగమ్మ.
ప్రభు కోసం నువ్వు శ్రమపడు. నీ ఆత్మకు ఫలితం ఇస్తాడు, శరీరానికి కాదు. శరీరానికి ఎవడైనా, ఎందుకంటే శరీరము నిష్ప్రయోజనము అన్న సంగతి మనకు తెలుసు. సాక్షాత్ యేసుక్రీస్తు శరీరమే ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయి, ఎందుకంటే మన కోసం అది వేరు. అని అంటాడు, నన్ను తిని తాగువాడు తప్ప జీవరాజ్యానికి అర్హుడు కాదు అంటాడు. వాడు జీవింపలేడు అంటాడు, అది వేరే విషయం. కానీ మనవి శరీరంతో నువ్వు ఎంత శ్రమపడినా ఇది లోకానికే శాశ్వతం, కానీ ప్రభు దగ్గరికి నిన్ను చేర్చబడదు. జాగ్రత్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమపడవు, సువార్తలో శ్రమపడు, వాక్యం నేర్చుకోవడంలో శ్రమపడు, వాక్యం బోధించడంలో శ్రమపడు, ఒక దైవ కార్యం చేయడంలో శ్రమపడు. అప్పుడు దేవుడు చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎలాంటిది? సుంకరికి ఇచ్చిన ప్రతిఫలం లాంటిది. ప్రియ సంగమా, ఈరోజు ఇవన్నీ కూడా మనుషులు గ్రహించుకోలేని అజ్ఞానంతో ఉంటున్నారు. నేను ఇది చేస్తున్నాను కదా, అది చేస్తున్నాను కదా, దేవుడు నాకు ఎందుకు ఫలితం ఇవ్వడు అంటే, ఈ లోకానికి సంబంధించిన చేసుకో, తప్పులేదు. ఎందుకంటే శ్రమపడు. నీవు అంటాడు, నీవు సంతోషంగా ఉండు. సంతోషంగా ఉండదని చెప్పట్లేదు, కానీ మరి నా పని ఏం చేసావు అని ఒక దినాన్ని నేను అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం ఉందా మీ దగ్గర? ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించుడు గాక. ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయము 12వ వచనం అంటాడైనా, మీరు మంచి ఇండ్లు కట్టించుకొని భోగభాగ్యాలతో ఉంటూ మీ దొడ్డిలో గొర్రెలు పశువులు అన్నీ కూడా అభివృద్ధి పొందినప్పుడు, వెండి బంగారం సంపాదించుకునేటప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తులోంచి మిమ్మల్ని తీసుకొచ్చిన కడుపారా తిని సంతోషుకున్నప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తులోంచి మిమ్మల్ని తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవాను నీ మనసు మదించి మర్చిపోతారేమో, జాగ్రత్త అన్నాడు. అక్కడ ఏమన్నాడండి? మంచి ఇల్లు కట్టించుకొని అందులో మీరు సంతోషంగా ఉంటూ కడుపారా తింటూ మీరు అన్నీ సంపాదించుకుంటూ మీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులోంచి మమ్మల్ని తీసుకొచ్చిన మీ దేవుణ్ణి మరచిపోతారేమో అని అక్కడ ఒకసారి జ్ఞాపకం చేశాడు. అంటే ప్రభు నువ్వు ఎండిపో తినొద్దు అని చెప్పాడా? లేదు. నువ్వు సంపాదించుకోవద్దు అడుక్కునే వాళ్ళగా ఉండు అన్నాడా? అది లేదు. అయితే వీటితో పాటు ముఖ్యమైనది ఏంటంటే నా పని చేయి. అందుకే మనిషిని పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు అంటే అందుకే పుట్టించాడు. అదవుతా మీకు? అందుకే పుట్టించాడు. అందుకే నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. 20 సంవత్సరాలు ఉన్నాయా, 40 సంవత్సరాలు ఉన్నాయా, 50 సంవత్సరాలు ఉన్నాయా, 30 సంవత్సరాలు ఉన్నాయా, 60 సంవత్సరాల్లోకి వచ్చేసావా, 70 సంవత్సరాలకు వచ్చేసావా? ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ కాపాడంటే ఎందుకు? ఈ లోకాన్ని నువ్వు ఉద్ధరించేస్తావన్నా? కాదు. దేవుడి పని చేసి దేవుడిని సంతోషపరచాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అది చేయలేనప్పుడు, దేవుడి కోసం శ్రమ పడలేనప్పుడు నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి కాదు అని నేను అంటలే, బైబిల్ చెప్తుంది. అక్రమం చేయువారులారా నా వద్ద నుంచి వెళ్ళిపోండి అంటాడు. అక్రమం అంటే ఏంటి? నువ్వెవ్వరిని దోచుకోలేదు, ఎక్కడ దొంగతనం చేయలేదు, ఎక్కడ అబద్ధం చెప్పలేదు, నీ బ్రతుకంతా బాగానే బ్రతుకావు లోకంలో. కానీ దేవుడి పని చేయకపోతే దేవుడి దృష్టిలో దోషం చేసిన వారు అంటే దేవుడిని. ఈ చిన్న మర్మం గ్రహించుకోలేకపోతే ఈరోజు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ బిడ్డలు, ఓ క్రైస్తవుడు దేవుడికి అప్పగించిన పని చెయ్యు. లోకంలో శ్రమ కలుగుతుందని ప్రభువే చెప్పడం మనకు తెలుసు. మనం ఈ శ్రమ కోసం బాధపడుతున్నాం. అయ్యో నా అక్క, నా అన్నయ్య, నా తమ్ముడు, నా చెల్లెలు, నా భార్య, నా పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, చుట్టాలు, పట్టాలు అని బాధపడుతున్నాం. కానీ బాధపడవద్దని అనట్లే ప్రభు. వాళ్ళ కోసం పని చేయమని కూడా చెప్పాడు. కానీ వీటన్నిటికంటే నా పని చేయన్నాడు. అన్నాడా లేదండి? యేసుక్రీస్తు ఒక దగ్గర అంటాడు, మత్తయి సువార్తలో, తల్లిదండ్రుల కంటే, అక్క చెల్లెల కంటే, అన్నదమ్ముల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించు అన్నాడు. అంటే వారిని ప్రేమించొద్దనా? వారితో విరోధం పెట్టుకోమనా? అది కాదు. నన్ను అనగా ఆయన దేవుని యొక్క మాటకు ఎక్కువగా విలువ ఇవ్వు.
మీ బంధుమిత్రుల కంటే అందరికంటే నా వాక్యానికి విలిచి నా పని చేయి. ఎక్కువగా వారిని ప్రేమిస్తున్నాను, కానీ నన్ను ప్రేమించడం మర్చిపోతాను. జాగ్రత్త. ఎందుకంటే నేను పెంచి పోషించేవాడు నేనే, నీ ఆత్మను కాపాడేవాడు నేనే. రేపటి దినాన్ని నీ ఆత్మను తీర్పు చెప్పాల్సిన దేవుని కూడా నేనే. కనుక నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎక్కువగా ప్రేమించొద్దు, వాళ్ళందరూ నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ముందు నీవు క్రైస్తవుడిగా ఉన్నావంటే కొన్ని సత్యాలు తెలుసుకోండి. ఏదో బాప్తీసం తీసుకొని ఫంక్షన్ పెట్టేసుకొని విందులు చేసుకొని ఒక పాప రక్షిస్తే ఏమవుతుందంట, పరలోక రాజ్యంలో నాట్యం చేస్తాయంటారు కదా, వాక్యం కూడా ఉంది కదా. పరలోక రాజ్యంలో కాదు, భూమి మీద మనం నాట్యం చేస్తున్నాం, ఆడుతున్నాం, పాడుతున్నాం. దాంతో సరిపోలే. నిన్ను రక్షించుకున్నందుకు, నిన్ను పిలుచుకున్నందుకు నీవు శ్రమపడి దేవుడి కోసం. దావీదు గారు అదే చేశాడండి. అందుకే ఇక్కడ చెప్తున్నాను, నాయన నీ కోసం శ్రమపడిన వారిని నువ్వు రక్షిస్తావు, మూర్ఖులను శిక్షిస్తావు అంటాడు కింద మాట. మూర్ఖత్వంగా ఉండదు. మనం నీకు అప్పగించిన పని, ఏ పని అప్పగించాడు ఆ పని ఆయన సంతోషపరచు. నీ బాధను పక్కన పెట్టవయ్యా, ఆయనే తీరుస్తాడు. నువ్వు ఈయన పని నువ్వు చేయకుండా నా తమ్ముడు, నా అన్నయ్య, నా అక్క, నా అమ్మ, మా నాన్న, ఏంటది? నీకు మళ్ళీ ఏం కావాలి? పరలోక రాజ్యం కావాలి. ఇస్తాడా? ఏం ఇస్తాడా? నువ్వు ఒక కంపెనీలో చేరావు ఉద్యోగం చేయడానికి. ఆ కంపెనీలో మానేసి ఆ కంపెనీలో ఉంటూ పక్క కంపెనీకి వెళ్ళి నువ్వు ఉద్యోగం చేస్తుంటావు. జీతం ఎవరివ్వాలి నీకు? ఎవరివ్వాలి? నువ్వు ఎక్కడ జాయిన్ అయ్యావో వాడే ఇవ్వాలి నీకు జీతం. నేను అలా కాదు సార్, నేను అక్కడ ఉంటున్నాను సార్, మీకే కదా పని చేశాను, నాకు జీతం అవ్వంటే చేపలు పొమ్మంటాడు. ఇది కూడా అంతే. ఇప్పుడు సంగమా, దేవుడికి ఏం ఆపు చెప్పారు అది కరెక్ట్గా చేయండి, సరిగ్గా చేయండి, ముందుకు నడవండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. శ్రమయందును కాసి కాపాడే దేవుడు నీవే అన్న సంగతి మనకు తెలీదా? ప్రభు కోసం సంపడతాం. మనకున్న ఆయన మనకిచ్చిన ఊపిరి ఉన్నంతకాలం ప్రభు కోసం మనం పాటు పడతాం, ప్రభువుని మెప్పిద్దాం, ఆనందింపజేద్దాం. మనం ఆనందంగా ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా సంతోషంగా ఉందాం. ఆయనను కష్టపెట్టి మనం సంతోషంగా ఉండాలంటే అది తాత్కాలికమైనది. ఆయనను ఇష్టంగా చేసి మనం కష్టపడితే పరలోక రాజ్యంలో శాశ్వతంగా నీ యొక్క ఆత్మ పరలోక రాజ్యంలో చేర్చబడుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఓ క్రైస్తవుడా, వారి విశ్వాసులేంటి, సేవకులేంటి, సువార్తకులేంటి, ఎవరికైనా సరే ఒకే మాట. ఈరోజు నీకు ఏదైతే అప్పగించాడో ఆ పనిలో ముందుకు సాగిపో. సమయం లేదని చెప్పొద్దు. సమయం ఎప్పుడూ ఉండదు. 24 గంటలకు ఇంకా తక్కువ అయిపోయింది అంటున్నారు. చూడండి, ఇప్పుడు ఆయా దేశాల్లో ఒక ట్రైన్ వేశారండి సెంట్రల్ గవర్నమెంట్ వారు. ఏంటది? రాకెట్ ట్రైన్. అది కొన్ని నిమిషాలకి కొన్ని 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుందంట. అయినా మనిషికి తృప్తి లేదు. 5 నిమిషాలకి కొన్ని 100 కిలోమీటర్ల దూరం వెళ్తుంది ఆ రాకెట్ ట్రైన్. ఎక్కువగా జపాన్లో మనం చూస్తూ ఉంటాం కదా. రేపు మాపో మన దేశానికి కూడా వచ్చేస్తాను అనుకోండి అవి. అయినా మనిషి తృప్తి లేదు. 1 నిమిషంలో చేరిపోవాలి 100 కిలోమీటర్ల దూరం. అది సాధ్యమా? అంటే మనిషికి ఏంటి తృప్తి లేదు. అలాగా ఈ లోకంలో మనం ఎంత శ్రమపడ్డా మనకి తృప్తి అనేది ఉండదు. కానీ దేవుడి పనిలో నీవు దేవుని ఆనందింపజేస్తే నీ శ్రమకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది సత్యమైన వాక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారు చెప్పిన మాట చాలా అమూల్యమైన మాట అండి. ఆ ఒక్క లైన్ చాలు. ఒక లైన్ చాలు, ఒక పద్ధతి చాలు, ఒక వాక్యం చాలు. 100 కొద్ది రిఫరెన్స్ తీసేసి అలాగా ఇలాగా అది ఇది ఆవేశపడిపక్కలేదు. వాక్యాన్ని నమ్మలవే ఓ క్రైస్తవుడా, నేర్చుకో. ఈరోజు నీవు ఆరాధిస్తున్న నీ ఆరాధన ప్రభు దగ్గర వెళ్తుందా? వెళ్ళాలంటే ప్రభు నీకు అప్పగించిన పని చేయి, అప్పుడు వెళ్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి
ముందు నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నా అన్నదమ్ములు, అక్క చెల్లంటే ప్రభు అంటాడు చివరి దినాల్లో అప్పుడు నీవు లెగలేవు, కూర్చోలేవు, మాట్లాడలేవు, వినబడితే కంటి చూడలేదు. అప్పుడు నేను చేస్తాను ప్రభు అంటే ఆయన ఏమంటాడు, నీవిక వాడిపోయిన కొమ్మవే కానీ ఒళ్ళిపోయిన పువ్వే కానీ ఎందుకు పనికిరాని వాడు అంటాడు. అందుకే గడ్డి పువ్వుతో పోల్చడానికి 90వ అధ్యాయంలో గడ్డి పువ్వుతో పోల్చేది మానవ యొక్క ఆయుష్కాలాన్ని. ఆ పువ్వు వాడిపోకముందే, ఉళ్ళిపోకముందే, రాలిపోకముందే నేను అంటాను కొద్దిగా దేవుడిలో శ్రమ పడండి, ఫలితం దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ఈ యొక్క సమయంలో మాట విన్న మీరు ఆలోచన చేసుకొని, నిజమేనైనా నీవు నాకు ఒక బాధ్యత అప్పగించావు, ఆ బాధ్యతలో నేను శ్రమ పడలేకపోతున్నాను కనుక నాకు అడ్డంగా ఉన్నామని మీరు దూరపరిచి నాకు అవకాశం దయచేయను అంటే ఖచ్చితంగా నీ ఇరుకు ఇబ్బందులన్నీ కూడా ఆయన తీర్చి నేను ఒక సాధనంగా వాడుకుంటాడు. జాగ్రత్త. వాక్యం అంటే ఆ సమాచారలే కాదు, సువార్త అంటే ఆ సమాచారలే కాదు. ఈరోజు హేళన చేస్తున్న వాక్యాన్ని జాగ్రత్త. ఎవరైనా సరే, చిన్నవారు పెద్దవారని కాదండి, ఈ యొక్క వాక్యం ద్వారా నేను చెప్తున్నాను. జాగ్రత్త సహోదరులారా, అగ్నితో చెలగాట పాడుతారు మీరు. ఇర్మీయా గ్రంథంలో అంటారు కదా, నా మాట అగ్ని వంటిది కాదా. అగ్నితో చెలగాట మాడకండి. ఎవరైనా సరే, స్త్రీలేంటి పురుషులేంటి ఈరోజు ఇష్టానుసారంగా వాక్యాన్ని వెదజల్లుతూ ఇష్టానుసారంగా చేస్తూ సువార్త ఇష్టానుసారంగా చేస్తూ నేను దేవుడి కోసం శ్రమ పడుతున్నానంటే ప్రభు చివరి దినాలు అంటాడు, నువ్వు నా కోసం శ్రమపడలేదు, నిన్ను నిన్ను హెచ్చింప చేసుకోవడం కోసం, నీ పేరు ప్రతిష్టం సంపాదించుకోవడం కోసం, ఆస్తులు సంపాదించుకోవడం, మనుషుల్ని దగ్గర నువ్వేం చేస్తావు, నటించావు కనుక నువ్వెవరో నాకు తెలియదని తలిపి చేస్తానండి. జాగ్రత్త ఓ క్రైస్తవుడా. ఎందుకంటే ఆ లోతైన మర్మం మీకు దొరకదు. జాగ్రత్తగా మీరు నడుచుకోండి. హేళన చేయకండి. దేవుని వాక్యాన్ని, దేవుడి పరిచర్యను జాగ్రత్తగా చేయండి. దేవుడిచ్చే ఆశీర్వాదము అందరూ కూడా పంచుకోమని ప్రభు నామంలో కోరుకుంటూ నేను ఈ యొక్క కొన్ని మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని రక్షించుగాక. ఆమేన్. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు దేవా, విన్న వాక్యం నీరు కట్టి ఫలించడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి, నీలో శ్రమ పడిన వారికి పరలోక రాజ్యము అని స్పష్టంగా నీ వాక్య ద్వారా మాట్లాడేందుకు స్తోత్రము. అట్టి ధన్యత నా ప్రభా, నా తోటి వారందరికీ కూడా మీరు దయచేసి నీ నామాన్ని కనపరుచుకుంటారని. అయ్యా లోకంలో హెచ్చింపుతనం కంటే అయ్యా నీ దగ్గర నా ప్రభా తండ్రి సంతోషంగా భాగ్యం కలుగు చేసి మహిమ పొందుకుంటామని క్రీస్తు రాముడి ప్రార్థన పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఎంతకు వందనాలు. పరమ తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.